అమరేంటి ఉన్నట్టుండి మిస్సమ్మని బయటికి తీసుకెళ్తానంటున్నాడు? ఎక్కడికి? అసలు ఎందుకు అయి ఉంటుంది? సరేనా మిస్సమ్మా, మిస్సమ్మా, చెప్పండి. ఇంట్లో పనులు పక్కన పెట్టాయి, మనం బయటికి వెళ్తున్నాం. సరేనండి, పదండి. మిస్సమ్మా, ఇలా కాదు. నువ్వు ఒకప్పుడు ఎఫ్ఎంకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళేదానివి? స్కూటీలో నా ఫ్రెండ్తో కలిసి వెళ్ళేదాన్ని. మిస్సమ్మా, అమర్ అడుగుతున్నది నువ్వెలా వెళ్లేదానివని కాదు, ఎలాంటి డ్రెస్ వేసుకునేదానివి అని. చుడిదార్ వేసుకునేదాన్నండి. సరే, అదే వేసుకోనరా. సరే అండి. నేను రానండి. మిస్సమ్మా, అమర్ ఏం అడిగాడో నీకు అర్థమయ్యే సమాధానం చెప్పావా? ఆయన మాటలు అర్థమయ్యాయి, ఆయన మాటలు వెనుకున్న పరమార్థమూ అర్థమైంది. మిస్సమ్మా, అమర్ నిన్ను బయటికి తీసుకువెళ్ళడానికి బట్టలు మార్చుకోమని చెప్తున్నాడు. అది నాకు అర్థమైంది అత్తయ్య. ఆయన నన్ను బయటకు ఎందుకు తీసుకెళ్తున్నారు మీకే అర్థం కావడం లేదు. ఇంతకీ నీకేం అర్థమైంది మిస్సమ్మా? బయట ఇంకేదో షూట్అవుట్ ప్లాన్ చేసి ఉంటారు. నాకు పరిగెత్తడానికి అనుకూలంగా ఉండడానికి నన్ను డ్రెస్ మార్చుకోమని చెప్తున్నారు. అప్పుడంటే తెలియక మోసపోయా, ఇంకోసారి అలా మోసపోను. హే లూస్, నేను తీసుకెళ్తుంది అందుకు కాదు. వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయ్యిరా. మీ మీద నాకు నమ్మకం లేదు, అస్సలు లేదు. 5 minutesలో రావాలి. నేను రానంటుంటే మీరు అసలు ఏమైంది అమర్కి? ఎందుకు దీన్ని ఇంతగా అడిగి బయటకు తీసుకెళ్తున్నాడు? మిస్సమ్మా, ఎందుకు ఇలా పట్టుబడుతున్నావు? అమర్తో పాటు బయటికి వెళ్ళు. నేను వెళ్ళను మావయ్య. వెళ్ళు మిస్సమ్మా, ఏం కాదు. ఏంటేం కాదు, బలిపశువు అయ్యేది నేను కదా. మీరు ఇంట్లో సేఫ్ గా ఉంటారు. నేను వెళ్ళనంటే వెళ్ళను. ఇంకో 2 minutesే ఉంది. గుప్తా గారు కనిపించట్లేరు. పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు. మిస్ అమ్మని తీసుకుని ఆయన బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్న ఆత్రంతో మనోహరి వాళ్ళ వెనకాలే వెళ్ళింది. అత్తయ్య మావయ్య ఏమో ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. నేనేం చేయాలి? బాగా బోర్ కొడుతుంది. నేనేం చేయాలి? గుప్తా గారున్నా బాగుండేది, నేను చక్కగా టైంపాస్ అయ్యేది. ఓ గుప్తా గారు, ఎక్కడున్నారు? కొంపదీసి యమలోకానికి వెళ్ళిపోయారా? అంటే నన్ను పర్మనెంట్ గా భూమి మీద వదిలేసినట్టేనా? ఓ గుప్తా గారు, వినిపిస్తుందా? వినిపించు కూడా, వినిపించినట్టు యాక్ట్ చేస్తున్నారా ఏంటి? యముండా చిత్ర విచిత్ర గుప్తుండా. గుప్తుల వారు భూలోకమున సమూహాన్ని బాగానే ఏర్పరచుకున్నట్టున్నారు. అయ్యయ్యో, గుప్తుల వారు ఇంకనూ నిలబడే ఉన్నారు. ఎవరక్కడా? గుప్తుల వారికి ఒక ఆసనాన్ని వేయుము. గుప్తుల వారు అది సరిపోకపోయినచో మీకు ప్రత్యేక సింహాసనమును ఏర్పాటు చేయించెదను. ఆపము ప్రభు మీ ఎత్తుపడుపు మాటలు. తమ చేతి కొరడా దెబ్బల కంటే ఈ మాటలే మాకు బాధను కలిగించుచున్నవి. ఆయనను ఆ బాలిక గురించి తమకు అంతయు విదితమే కదా ప్రభు. ఆ బాలిక గురించి నాకు తెలియను.
కానీ నీకే నీ కర్తవ్య నిర్వహణ తెలియటలేదు. ఆ బాలిక బాధకి నీవు కరిగి నీవు గుప్తుల వారని కూడా మరిచి ఆ బాలిక విధికి ఎదురెల్లుటకో నీవు సహాయం చేసితివి. ప్రభు, ఆ బాలికను యమపురికి తీసుకువచ్చుటకు నేను శతవిధములా ప్రయత్నించి తిని కదా. కానీ ఆ బాలిక జాతక రీత్యా ఆమెకు దైవ బలము బలముగా ఉన్నది. మేమేమి చేసినను, ఎంతటి ప్రణాళికలను వేసినను ఫలితము లేకుండా పోయినది. గుప్తా, కర్తవ్యాన్ని నిర్వహించుట తప్ప కారణాలకిచ్చట తావులేదు. ఆ బాలిక రాదు, నా శక్తులా వాడరాదు, బలవంతమును తీసుకురారాదు. మరి నేనిక ఎటులా చావవలను ప్రభు? ఏమి చేయవలను ప్రభు? మ్మ్, ఆయనను తమరు కూడా విచ్చేసి ప్రయత్నించి విఫలమైతిరి కదా. మ్మ్, యముండా. చిత్ర విచిత్ర గుప్తుండా. ఈ యమధర్మరాజుల వారికే ఎదురు సమాధానం చెప్పుచుంటివా? నీవు చేసిన ఈ తప్పిదమునకు నిన్ను తక్షణమే ఈ గుప్తుల బాధ్యత నుంచి తొలగించి నిన్ను ద్వారపాలకుడిగా నియమించు. సూర్యపుత్రులు, నరకాధిపతి అయిన యమధర్మరాజుల వారికి ప్రణామములు. చిత్రగుప్త, ఈ విచిత్రగుప్తుల వారి ఘనతను మీరు కూడా వినుడి. అన్నీను వినుచున్నాను, వీక్షించుచున్నాను ప్రభు. నాకు వయసు అయిపోయిందని మీరే నన్ను పక్కన పెట్టి ఈ చిత్ర విచిత్రాన్ని మీ చెంతన పెట్టుకున్నారు. అందులకు నా మనసు ఎంతగా బాధపడినదో తెలియనా? నా శిక్షణలో పెరిగిన ఈ చిత్ర విచిత్రగుప్తుడు ఇంతటి అసమర్థుడని నేను అనుకోలేదు ప్రభు. చిత్రగుప్తుల వారు మ్మ్.